ఈ లెన్సుల్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ గ్లాసెస్లో ఎలా రకాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. సైట్ వచ్చినప్పుడు చిన్న వయసులో అంటే 40 లోపు వరకు ఒకటే పవర్ దాంతో అన్నీ చూడగలుగుతారు. దూరము, ఇంటర్మీడియట్ అంటే ల్యాప్టాప్ డిస్టెన్స్, డెస్క్టాప్ దగ్గర అన్నీ అదే అద్దంతో నడిచిపోతాయి. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న అద్దాలు అలాంటివే. సో మోనో అంటే సింగిల్ విజన్. మరి బైఫోకల్ అని ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఉంది, కింద ఉంది కదా, ఇది అందరికీ తెలుసు, ఇంట్లో పెద్దవాళ్ళందరికీ. ఇప్పుడు అంతా ల్యాప్టాప్ డెస్క్టాప్ మీద పనిచేయడం మొదలు పెట్టాక ఇది ఇలాంటి బైఫోకల్ అనుకోండి, పాపం ఇలా దగ్గరగా వెళ్ళి చూసి ఆ కింద దాన్ని చూస్తేనే కనపడేది. అందుకని ఇట్లా ప్రోగ్రెసివ్ గ్లాసులు వచ్చాయి. వీటిలో అన్ని జోన్స్ ఉంటాయి. పైదాని నుంచి దూరము, మిడిల్ నుంచి ఇంటర్మీడియట్ కంప్యూటర్ డిస్టెన్స్, కింద దాని నుంచి మన ఫోన్ కానీ పేపర్ బుక్ ఆర్ వాట్ ఎవర్ అట్లా ఇలా సెట్ చేస్తారు గ్లాసెస్లో. మీకు ఏం సింగిల్ విజన్ లాగా ఉంటాయి కదా ఇవి అందరికీ ఐడియా ఉంటుంది. సో సింగిల్ విజన్ లా ఉంటుంది. మరి బైఫోకల్ ఏమో ఇలా కనబడద్ది పైన కింద. సో ఇలాగ పైన బయట గ్లాసెస్లో మనకి ఎలా తేడాలు ఉన్నాయో లోన పెట్టే లెన్సెస్లో కూడా అలాగే తేడాలు ఉంటాయి. మోనోఫోకల్ అంటే సింగిల్ విజన్. ఆ ఫోకస్ జనరల్గా డిస్టెన్స్కి కరెక్ట్ చేస్తాం. అందుకని ఎక్స్టర్నల్గా గ్లాసెస్ పెట్టుకోవాల్సి ఒక్కొక్కసారి డిస్టెన్స్ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే కొంతమందికి సిలిండర్ పవర్ అని ఉంటుంది. సో మనకి ఇట్లా లెన్సెస్ మోనోఫోకల్ అంటే ఓన్లీ డిస్టెన్సే. అడ్వాన్స్డ్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్ కూడా కొంత వస్తుంది. బట్ ఈడ్ ఆఫ్ లెన్స్ అని ఉంది కదా, దీనిలో డిస్టెన్స్ ఇంటర్మీడియట్ కూడా బాగా వస్తుంది, కానీ దగ్గరది రాదు. అదే ట్రైఫోకల్ అనుకోండి, ట్రైఫోకల్లో మనకి డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ అన్నీ వచ్చేస్తాయి. ఇక టోరిక్ అని రాస్తుంది కదా అన్ని చోట్ల, ఆ టోరిక్ అంటే ఏమీ లేదు. ఆ సిలిండర్ పవర్ ఏదన్నా ఉంటే అది కూడా కరెక్ట్ చేసేది అనమాట. ఇందులో స్పియర్, సిలిండర్ రెండు ఉంటాయి. సో ఇది కరెక్ట్ చేసినప్పుడే డిస్టెన్స్ కూడా బాగుంటుంది. లేకపోతే వాళ్ళకి డిస్టెన్స్ కూడా కళ్ళజోడు పెట్టుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దగ్గర చూపుతో పాటు. అదే మనకి ఇలా మల్టీఫోకల్స్ వచ్చాయనుకోండి, ఈ మల్టీఫోకల్స్లో దేనికి కళ్ళజోడు ఉండదు, దేనికి అవసరం ఇక దేనికి. కాకపోతే ఈ రింగ్స్ వేసినప్పుడు కొంచెం లైట్ చూసినప్పుడు చిన్న ఇట్లా రింగ్స్ లాగా బ్రెయిన్కి కనపడుతుంది, కానీ స్లోగా బ్రెయిన్ ఇప్పుడు ఈ బైఫోకల్స్ ప్రోగ్రెసివ్ వేసుకున్నప్పుడు కూడా కొంతమంది కొంచెం తడబడతారు ఫస్ట్లో తేడా. అలాగే ఇది కూడా అంతే, బ్రెయిన్ ప్రాసెస్ చేసుకుంటుంది, మెల్లమెల్లగా అలవాటు పడిపోతాయి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.